ఉత్తుత్తి బ్యాంకు పెట్టి జనాల జేబులో కన్నం పెట్టిన వాళ్ళని చూసినాం. దొంగ పోలీస్ స్టేషన్ పెట్టి పోలీసు వాళ్ళకే టోపీలు పెట్టిన వాళ్ళను చూపించినాం. ఇక దొంగ కంపెనీలు పెట్టి దోసుకున్న వాళ్ళను చూపిస్తున్నాం. ఇట్లా ఎన్నెన్నో ఇచ్చంత్రాల మోసాలను చూసినాం. కానీ ఇగో ఇటువంటి మోసం అయితే మీరు ఏడ చూసి ఉండరు. వారేవా, దునియా మీద యాడలేని సరుకంతా మన దేశంలోనే ఉంటుంది అబ్బా. ఏందో కానీ నకిలీ పోలీస్ స్టేషన్లు, నకిలీ బ్యాంకులు, నకిలీ కంపెనీలు తెరిచి దోషటోళ్ళని చూసినాం. కానీ వీని ధైర్యాన్ని దారంతోటి కట్టేయ గూగుల్ మ్యాప్ కూడా గుర్తుపట్టని దేశాల ఎంబసీ పేరుతోటి నోయిడా కాడ పెద్ద ఆఫీసే తెరిచిండి. ఇట్లా ఈడ ఉప్పు బత్త లెక్క నిల్చున్నాడు చూడు. ఈమోతే వారే పేరు హర్షవర్ధన్ జైను. వెస్ట్ ఆర్కిటికా, సబోర్గా, పౌల్వియా, లోడోనియా అనే దేశాలకు అంబాసిడర్ను అనుకుంటా ఆఫీసు తీసిండు. కార్ల నెంబర్ ప్లేట్లకు కూడా అంబాసిడర్ అని రాపించుకున్నాడు. బుడ్డ దేశాలకు రాయబారిని అనుకుంటా బుడుగుంగ లెక్క తప్పించుకొని తిరుక్కుంటా ఈ హర్షవర్ధన్ అనేటోడి ఇవాళ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వీసా లెక్క దొరికిపోయిండు. మీరు ఇన్నరా ఈ పేర్లు ఎప్పుడన్నా? వెస్ట్ ఆర్కిటికా, సబోర్గా, పౌల్వియా, లోడోనియా అనే అసలు ఈ దేశాలు ఉన్నాయనే సంగతే ఆ దేశపోలో కూడా తెలియదు. గ్లోబులో కూడా కనిపించని ఈ దేశాలకు రాయబారినని చెప్పుకుంటున్నాడు. అంటే గ్లోబల్ రేంజ్లు ఉన్నది పోయి సిపాయి ధైర్యం. ఈ దేశాలను కూడా ఈయననే కనిపెట్టి ఉండవచ్చు. లేకుంటే గూగుల్లో ఏది టైప్ చేస్తే ఏది మంచిగా కనబడితే ఆ పేరు పెట్టుకుని ఎంబసీ తెరిచిండా. ఎట్లా ఎంబసీయే కానీ మొత్తం అవాల దందలని నడిపిస్తున్నాడట. ఇక చూసిన వాళ్ళు నమ్మేటట్టు దేశాల పేర్లతోటి దొంగ రబ్బర్ స్టాంపులు, దొంగ వీసా కాగితాలే కాదు, పెద్ద పెద్ద లీడర్లు పరిచయం ఉన్నట్టు ఫోటోలు కూడా మార్ఫింగ్ చేయించుకొని ఆఫీసులో పెట్టుకున్నాడు. ఇట్లా చూడు రీ, దొంగ పాస్పోర్టులు తీసేటోళ్ళు ఉన్నారు కానీ దొంగ ఆఫీసు పెట్టేటోళ్ళు ఇట్లా ఎంతమంది ఉంటారు. ఈ స్టోరీ తెలిస్తే హాలీవుడ్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి మరి సినిమా తీస్తామని ఎంట పడుతుండొచ్చు. ఇక గా రేంజ్ల థ్రిల్లర్ ఉన్నది ఈ ముచ్చట. పోలీసు వాళ్ళు ఈ నకిలీ ఎంబసీ సెటప్ను చూసి గుడ్లు తేలేసిరు. మొత్తం ఏం తక్కువ 45 లక్షల రూపాయలు సీజ్ చేసిరు. ఎన్నెన్నో మోసాలు చూసినాం కానీ ఇసొంటిది అయితే ఎన్నడూ చూడలేదని బీరిపోయారట పాపం.